కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ నేత చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఎస్, విజయభాస్కర్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు, మీ వాయిస్ ఇంకా మ్యూట్లోనే ఉంది, మీరు అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనము బండారు వంశీకృష్ణ గారితో. ఎస్ విజయభాస్కర్ రెడ్డి గారు, వినబడుతుందా నా వాయిస్? రైట్, బండారు వంశీకృష్ణ గారితో మాట్లాడదాం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, ఏంటి బండారు ఏదైతే అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబుకి మరికొన్ని రోజులు జైలు తప్పేటట్టు లేదు, రిమాండ్ అయితే మరిన్ని కేసులు ఉండటంతో అసలు అంబటి రాంబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడైతే విచారణ జరిగేదైతే జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో గతంలో ఏదో కేసు ఫైల్ చేసిన దాన్ని విచారణ వస్తుందంటున్నారు. అది కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదో అవినీతి జరిగింది అప్పట్లోని కేసు ఫైల్ అయిందంటారు. ఏం జరుగుతుంది అసలు అంబటి రాంబాబు గారి విషయంలో? సార్, ఈరోజు నేను ఇప్పుడే చూస్తా ఉన్నా టీవీలో, అంబటి రాంబాబుని కోర్టు దగ్గర నుండి తీసుకొస్తా ఉన్నట్టున్నారు. రాజమండ్రి జైలు నుంచి కోర్టుకు తీసుకొస్తా ఉన్న క్రమంలో ఆయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు ఎలాగైతే హాహాభావాలు పెడతారో తగ్గేదేలే అన్నట్లుగా అలాంటివి ఇప్పుడే అంబటి రాంబాబు గారు చేస్తా ఉన్నారు. మేము అదే బాధపడుతున్నాం సార్. మాకు ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అంటే అంబటి రాంబాబు గారు జైల్లో ఉండటంతో మిస్ అవుతా ఉన్నాం. మాకు ఇట్లాంటి ఎంటర్టైన్మెంటే కావాలి. మొన్న మధ్య మీరు చూసే ఉంటారు, ఆయన ఏంటది ఆమ్లెట్ వేస్తున్న వీడియో 1,00,000 మందికి పైగా చూశారట. ఏదైనా రాజకీయ ప్రసంగం చేస్తున్నటువంటి వీడియో మాత్రం ఎవరు చూడలేదట. సో ఇట్లాంటివన్నీ కూడా మేము మిస్ అవుతా ఉన్నాం అని బాధపడతా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరో అంశం ఏంటంటే లక్ష్మీనాథ్ గారు, ఈయన జైలుకి వెళ్ళినటువంటి సందర్భం ఒకటైతే ఈరోజు ఈయన సత్తెనపల్లిలో ఎదుర్కొన్నటువంటి మరో కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 2023లో ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల పేరుతోటి బలవంతంగా లాటరీలు జనాల నెత్తి మీద గుద్దేటటువంటి ప్రయత్నం చేయడంతో ఈయన మీద చీటింగ్ కేసు ఒకటి అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 5 అని చెప్పేసి మరొక కేసు ఏదైతే ఇతని మీద నమోదైందో, లాటరీ యాక్ట్ ఉంటుంది అదంతా కూడా, దాని మీద ఈరోజు ఈయన సత్తెనపల్లి కోర్టుకి అటెండ్ అవుతున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే రాంబాబు గారి మీద గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ కేసు నమోదైంది అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలించాలా. 2023 జనవరి 16వ తారీఖున ఈ కేసు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 8/2023గా రిజిస్టర్ అయ్యింది. సెక్షన్స్ వచ్చేసి చీటింగ్ సెక్షన్. సో అప్పుడు గాదె వెంకటేశ్వరరావు గారు సత్తెనపల్లి ఇన్ఛార్జ్గా ఉన్నారు జనసేన పార్టీకి, అండ్ ఆల్సో ఈజ్ లైక్ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఫర్ జనసేన, ఉమ్మడి గుంటూరు జిల్లాకి జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆ కేసు తీసుకోకపోతే కోర్టు డైరెక్షన్స్ తోటి, గుంటూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ డైరెక్షన్స్ తోటి పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మరొక అంశం ఏంటంటే ఏ సెక్షన్లు పెట్టాలో ఈ కేసులో అనేటటువంటి విషయం కూడా కోర్టు ప్రత్యేకంగా చెప్పి పోలీసులను డైరెక్ట్ చేయడం వల్లే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. కానీ కేసు పెట్టిన తర్వాత వీళ్ళు 1 సంవత్సరం 3 నెలలు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఈ కేసు అసలు బయటికి రాకుండా అంబటి రాంబాబు గారు చూసుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయింది, దాదాపుగా 20 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 నెలల తర్వాత అంబటి రాంబాబు గారు నోటి దురుసు, ఆయన ఎప్పటి నుండో అరెస్ట్ అవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ వెరసి ఈ రోజు ఈ కేసు బయటపడటం ఏదైతే ఉందో, ఒక గుంటూరు జిల్లా ప్రాంతవాసిగా మా గుంటూరు జిల్లాకు చెందిన వారంతా కూడా భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలి అనుకునేటటువంటి నేను, అంబటి రాంబాబు అనే వ్యక్తి కూడా సంతోషంగా భార్యాబిడ్డలతోటే ఉండాలని అనుకుంటాను. కానీ మనమందరం కూడా చట్టాలకి ధర్మాల శాసనాలకి మనం లోబడి ఉండాలి. కాబట్టి
అంబటి రాంబాబు గారు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం అది ప్రూవ్ అయితే మాత్రం శిక్షను అనుభవించాలి. ఈ కేసులో మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరొక విషయం ఏంటంటే ఈ కేసు బయట నేను అంబటి రాంబాబు గారి ఎలక్షన్ అఫిడవిట్ చూశాను. వంశీ గారు ఆయన మీద మరొక లక్ష్మీనాథ్ చెప్పండి చెప్పండి. ఎలక్షన్ అఫిడవిట్ లో ఇతని మీద రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో 2019లో నమోదైనటువంటి ఒక హత్య కేసు, అది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. 307 సెక్షన్ 307 కింద రాజుపాలెం పోలీస్ స్టేషన్ పల్నాడు జిల్లాలో ఇతని మీద మరొక హత్య కేసు ఉంది. మరి ఈ కేసు కూడా వెలుగులోకి వస్తుందేమో నాకైతే తెలియదు. ఆ కేసు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే అడగబోతున్నా మిమ్మల్ని. ఇది మరిన్ని కేసులు ఆయన మీద 36 అంటున్నారు, కొంతమంది 40 కేసులు అంటున్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఆ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందంటారా? సార్ నేను అదే చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఎఫ్ఐఆర్ నేను చూస్తా ఉన్నా. రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు దాని డీటెయిల్స్ ఏంటనేది ఇంతవరకు తెలియదు. కానీ అంబటి రాంబాబు గారి ఎలక్షన్ అఫిడవిట్ లో ఏం రాస్తుందంటే చార్జెస్ అని అంటే నో అని చెప్పి పెట్టేశారు అక్కడ. అంటే దాని గురించి ఒక్కసారి కూడా అంబటి రాంబాబు గారు కోర్టుకి అటెండ్ అవ్వటం కానీ బెయిల్ తీసుకోవటం కానీ జరగలా. కాబట్టి దాని మీద కూడా పీటీ వారెంట్ ఇష్యూ చేసేటటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటా ఉన్నా. కాకపోతే నేను ఇక్కడ లాయర్ని కాదు కాబట్టి నాకు వాటి ప్రామాణికాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి నేను ఇంతవరకే చెప్పగలను. మరొకటి ఏంటంటే మా జిల్లా వాసిగా మాకు అత్యంత హాస్యం పండించేటటువంటి అంబటి రాంబాబు, డ్యాన్సులు వేసి మమ్మల్ని అందరినీ ఎంతో అలరించేటటువంటి అంబటి రాంబాబు, అలాగే ఆమ్లెట్ వేస్తే 1,00,000 మంది చూశారు ఆయన యూట్యూబ్ ఛానల్లో. అట్లాగే త్వరగా బయటకు వచ్చేసి ఆమ్లెట్లతో పాటు ఈసారి మరి మసాలా అట్లు, దోశలు, ఇడ్లీలు అవి కూడా వేసేటటువంటి వీడియోలో బాగా వ్యూస్ సంపాదించాలని అయితే అంబటి రాంబాబు గారి కళాత్మకానికి అభిమాని అయినటువంటి నేను కోరుకుంటా ఉన్నా. రైట్ సార్. మరి కాసేపట్లో మీతో చూస్తా ఉన్నాం. ఎస్ మరి కాసేపు స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఇట్లా ఆ టీవీ స్క్రీన్ లో చూస్తా ఉన్నాం. పుష్ప పెంచిన టీని కూడా గడ్డం పెంచేసి ఇట్లాంటి కామెడీనే మిస్ అవుతా ఉన్నాం మేము. ఈ జనవరి 31వ తారీఖు నుండి ఇట్లాంటి కామెడీ ఎంత మిస్ అయ్యాం. ఇట్లాంటి కామెడీలు చేయడానికన్నా అంబటి రాంబాబు బయట ఉండాలని కోరుకుంటా ఉన్నా. రైట్ సార్. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ నేత చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు రీకనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. విజయభాస్కర్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది ఇప్పుడైతే? ఒక కేసులో ఇప్పుడు ఆయనకి మరి బెయిల్ వస్తుందో రాదో తెలిగితే రాజుపాలెంలో ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఉందని మరి బండారు వంశీకృష్ణ గారు టీడీపీ నేత ఇంకో బాంబు అయితే పేల్చారు. అసలు వచ్చే అవకాశం ఉందంటారా బయటికి? ఖచ్చితంగా బయటకు వస్తానండి. ఇవాళ వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి కేసు గతంలో 2023లో లాటరీలు నిర్వహించారు, తద్వారా టికెట్లు అమ్మారు. టికెట్లు అమ్మిన దాని మీద అసలు వాస్తవంగా గాదే వెంకటేశ్వరరావు గారు అక్కడనే ఉండుండొచ్చు, లేకపోతే ఆన్లైన్లో ఉండుండొచ్చు. ఆయన పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాడు కోర్టులో, ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే. ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసిన దాంట్లో ఆయన సెక్షన్ 5 ఆఫ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ కిందనే ఆయన దాఖలు చేశాడు 2029 జనవరిలో. అది కోర్టు ఫార్వర్డ్ చేసింది పోలీస్ స్టేషన్కి. అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు, సత్తెనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారు శోభన్ బాబు గారు అయినటువంటి వ్యక్తి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాడు 8/90/2023గా కట్టి సెక్షన్ 5 ఆఫ్ చిట్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ కింద కట్టారండి. ఆ తర్వాత అది ఇన్వెస్టిగేషన్ జరిగిందా